దళిత వాడల అభివృద్ధి ప్రత్యేక పంచాయతీ వ్యవస్థతోనే సాధ్యమని అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకుడు పివి సునీల్ కుమార్ చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో దళితులు సర్పంచులుగా ఎన్నికైనా పెత్తనం అగ్రవర్ణాలదే అంటున్నారు సునీల్ కుమార్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దళితవాడ ప్రత్యేక సాధన సంకల్ప బహిరంగ సభలో పాల్గొన్న ఐపీఎస్ పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో దళితవాడ ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేవారికే మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఆ టికెట్ కోసం నా స్థాయి వ్యక్తి ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క మీటింగ్ పెడితే ఎంతమందిని తీసుకొచ్చారో, ఇందులో 10వ వంతు జనం కూడా లేనటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు వస్తుంటే, మరి రాష్ట్రం అంతా క్యాడర్ ఉండి రాష్ట్రం అంతా లీడర్స్ ఉన్న మాకు మీరు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు అని మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. మాకు కావాల్సింది మా దళిత వాడని పంచాయతీ చేయండి, న్యాయంగా మాకు రావాల్సిన అధికారం మాకు ఇవ్వండి. మీరు ఏర్పాటు చేసే 3000 పంచాయతీల్లో 1500 పంచాయతీలకి మా దళిత మహిళల్ని సర్పంచులుగా చేయండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఆ 20,000 కోట్లు ఏమైతే ఉన్నాయో వాటిలో 1/3 వంతు ఈ దళితవాడ పంచాయతీకి ఇవ్వండి. దళితవాడ పంచాయతీకి ఇస్తే మీరు ఏర్పాటు చేసే 3000 పంచాయతీలకి 6,000 కోట్లు ఇస్తే ప్రతి దళిత వాడకి కూడా 2 కోట్ల రూపాయలు అందుతాయి నిధులు. ఆ డబ్బుతో మా వాళ్ళు రోడ్లు వేసుకుంటారు, లైట్లు పెట్టుకుంటారు, స్కూల్స్ కట్టుకుంటారు, అంగన్వాడీలు పెట్టుకుంటారు, కమ్యూనిటీ హాల్స్ పెట్టుకుంటారు, అలాగే ప్రాథమిక వైద్య కేంద్రం పెట్టుకుంటారు, ఉచితంగా మందులు ఇచ్చుకుంటారు, దళితవాడ చుట్టుపక్కల ఉన్న భూములకి నీళ్లు ఇచ్చుకుంటారు. ఇవన్నీ కూడా పంచాయతీలకు ఉన్న అధికారాలే. కేవలం డబ్బులు లేక పంచాయతీలు ఆ పని చేయలేకపోతున్నాయి, కానీ ఇవన్నీ కూడా పంచాయతీలకు ఉన్న అధికారాలు. ఈ పంచాయతీలకు ఉన్న అధికారాలని మనం డబ్బు కనుక ఇవ్వగలిగితే, వాటిని వాడుకోగలిగితే ప్రతి దళితవాడ కూడా ఒక అభివృద్ధి పదంలోకి పోతుంది. ఇప్పుడు మీ అపోహ ఏంటి? మేము రిజర్వేషన్ ఇస్తున్నాం, రిజర్వేషన్లో మీరు సర్పంచ్లు అవుతున్నారు కదా, ఇబ్బంది ఏంటని. ఒకటే ఇబ్బంది, పేరుకి మాత్రమే మా వాడు సర్పంచే, కానీ పెత్తనమంతా మా వాడు సర్పంచ్గా రిజర్వేషన్లో సర్పంచ్ అయిన వ్యక్తి దగ్గరికి పోయి, అన్నా మాకు ఈ రోడ్డు కావాలి అని అంటే ఆయన ఒకటే చెప్తాడు, తమ్ముడు నేను మీకు మాత్రమే సర్పంచ్ని కాదు, ఊళ్ళో అందరూ ఓట్లేస్తే సర్పంచ్ని అయ్యాను. ముందు ఊళ్ళో రోడ్డు వేసి ఏమన్నా డబ్బులు మిగిలితే, ఆ డబ్బులు ఎప్పటికీ మిగలవు, ఆ డబ్బులు ఏమన్నా మిగిలితే అప్పుడు మీ దళిత వాడికి నేను రోడ్డు వేస్తానని అంటాడు. ఇంతేనా జరిగింది? లేకపోతే ముందు దళిత వాళ్ళ రోడ్డు వేసి తర్వాత ఊళ్ళో రోడ్డు వేద్దామంటాడు. అండు కదా, అంటే ఆయన ఉండడు కదా, మీరు ఉండనివ్వరు కదా. ఏం జరుగుతుందో మీకు తెలుసు. అయ్యా ఆడేది మేము, ఆడించేది మీరు. రిజర్వేషన్ ఉన్న చోటల్లా మీకు తెలియదేం కాదు. కాకపోతే ఎక్కడైతే దళితుడికి గబుక్కుని అధికారం ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఈ రోజున ఇన్ని వేల మంది అడుగుతున్నాం. ఒక మారుమూల సభ పెట్టినా కూడా ఇన్ని వేల మంది వస్తున్నారు. దానికి కారణం ఏంటి? దళిత వాడని పంచాయతీ చేయండి, మా వాడని మేము అభివృద్ధి చేసుకుంటాం. మీరు కనుక ఒకసారి శాటిలైట్ మ్యాప్లో చూసినట్టయితే ప్రతి ఊరికి దూరంగా దళిత వాడ ఉంటుంది. ఊరు వాడ రెండు ఇప్పటికీ కలవలేదు. వాళ్ళలో ఉన్న వాళ్ళు వెళ్ళి అడిగితే ఊళ్ళో ఇల్లు ఇస్తారండి. అందుకే అంతెందుకు, మీరు రిజర్వేషన్లో మేము పెడుతున్నాం ఉన్న సర్పంచ్ గారు ఊరి మధ్యలో ఇల్లు కట్టుకుంటానంటే కట్టుకొనిస్తారా? ఊరి మధ్యలోకి రానిస్తారా ఆయన్ని? ఆయన మళ్ళీ దళిత వాళ్ళలోనే ఉండాలి, అక్కడి నుంచే రావాలి. అంత గొప్పగా రిజర్వేషన్లు అమలవుతూ ఉంటే ఆ రిజర్వేషన్ చూపించి మీ దళితవాడ పంచాయతీ ఇవ్వను అని అనటం చాలా దుర్మార్గం. అందువల్ల మీ ఆలోచన సరళి మార్చుకోండి. ఎవరెవరికో టికెట్లు ఇచ్చేసి యూట్యూబర్లకి టికెట్లు ఇస్తే మాకు ఓట్లు పడిపోతాయి అని అనుకుంటే చాలా తప్పు. ఏది ఇట్లాంటి సభ ఒకటి పెట్టమనండి. ఏ పార్టీ అండదండలు లేకుండా, ₹1 ఇవ్వకుండా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఒక్క సభని
కండక్ట్ చేయమని చెప్పండి, ఎవరినైనా సరే ఒక ఎజెండా తోటి నేను వచ్చి చూస్తాను. మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఈరోజు రాష్ట్రం నలుమూలల ఒక ఎజెండాతో సభ పెట్టి ఇంతమంది దళితులందరూ కూడా వచ్చి, ఇది మా గొప్పతనం కాదు, మా దళితవాడ పంచాయతీ కావాలనే కోరికతో ఉన్నటువంటి దళితుల గొప్పతనం. ఒక కోరిక, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం కూడా గట్టిగా ఒక డిమాండ్ వినిపిస్తుంటే, ఒక కోరిక చెప్తుంటే దాన్ని గుర్తించడానికి ఎందుకింత ఆలస్యం అవుతుంది? మొన్న ఈ మీటింగ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మన సోదరులు అన్నారు, మనం ఆల్రెడీ మనకి ఎంత జనబలం ఉందో మనం చూపించాం. ఈ స్థాయిలో మీటింగ్లు ఎవరు కూడా పెట్టలేకపోయారు. మరి ఇంత చేసినా కూడా అన్ని పార్టీల నుంచి రావాలి కదా స్పందన, మరి ఎందుకు రావటం లేదు? రాకపోతే ఏం చేయాలి? నేను ఒకటే చెప్పా, మనకి బలం ఎంత ఉందో మనం ఆల్రెడీ చూపించాం. ఒక రకంగా సభలు పెట్టి చూపించాం, ర్యాలీలు చేసి చూపించాం. మన బలం నీళ్లలో ఉన్నటువంటి, ఒక మడుగులో ఉన్నటువంటి మొసలి బలం. అది బయటికి కనపడదు, నీళ్లలో అలా ఉంటది. పైనుంచి చూస్తే మీకేం కనపడదు. ఏముందిలే వీళ్ళది, ఏం లేదు, ఏవో మీటింగ్ పెడితే వస్తారు తోటి కంగారు పడుతున్నారట. సో నేనేం చెప్తున్నానంటే, మీ ఆలోచన ధోరణి మార్చుకోవాలి నాయన ముందు. ఎందుకంటే పిల్లవాడికి 6 నెలల వయసు ఉన్నప్పుడు, సంవత్సరం వయసు ఉన్నప్పుడు